6వ మాట అదే యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం చూడండి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనది ఏమని చెప్తున్నాడు? సమాప్తమైనది అని చెప్పాడు. సమాప్తమైనది, సమాప్తమైనది. ఏంటి సమాప్తమైనది? రక్షణ కార్యము సమాప్తమైనది. తండ్రి అప్పగించిన పని సమాప్తమైనది. దేవుడు అప్పగించినటువంటి రక్షణ కార్యము బలి మన పాప క్షమాపణ కొరకు, మన విమోచన కొరకు దేవుడు సిద్ధపరిచిన బలి, జగదుత్పత్తికి ముందుగానే మన కొరకు నియమించినటువంటి బలి, రక్షణ కార్యం ఏమైంది? సమాప్తమైంది. అదే ప్రభు చెప్తున్నాడు. ఇది విజయ గర్జన. ఇదేంటిది? విజయ గర్జన. ఓటమి కాదు ఇది. వాళ్ళు అనుకుంటున్నారు కింద నిస్సహాయ స్థితిలో చనిపోయాడని. కాదు, అది నిస్సహాయ స్థితి కాదు, అది ఓటమి కాదు. అదేంటది? విజయ గర్జన. ఎవరైతే హింసించారో, ఎవరైతే కొట్టారో, ఎవరైతే సిలువ వేశారో వారందరి కొరకు ప్రభువు చేసినటువంటి రక్షణ కార్యం, విజయ గీతం, విజయ గర్జన. అది అందరి కొరకు రక్షణ కార్యాన్ని ఆయన సమాప్తం చేశాడు. అందరి కొరకు. రేపు అందరూ ఆయన కాళ్ళు పట్టుకోవాలి. ఆయన నామంలో ప్రతి మోకాలు వంగాలి, ప్రతి నాలుక ఆయన్ని ప్రభు అని ఒప్పుకోవాలి. హింసించిన వాళ్ళు, దూషించిన వాళ్ళు, కొట్టిన వాళ్ళు, అవహేళన చేసిన వాళ్ళు అందరూ ఆయన నామాన్ని ఒప్పుకోవాలి. యేసు క్రీస్తే ప్రభు అని ఒప్పుకోవాలి. ప్రతి నాలుక ఒప్పుకోవాలి, ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగాలి. అందరి కోసం ఆయన రక్షణ కార్యాన్ని సమాప్తం చేశాడు. ప్రపంచం అనుకుంటుంది ఆయన ఓడిపోయాడని. ఆయన ఓడిపోలా, ఆయన గెలిచాడు. సిలువలో ఆయన ఓడిపోలా, సిలువలో ఆయన గెలిచాడు. తెలుసా? ఆయన గెలిచాడు. ఆయన గెలవడమే కాదు, మనకు కూడా విజయాన్ని ఇచ్చాడు. మన రక్షణ కార్యాన్ని ఆయన సిలువలో సమాప్తం చేశాడు. మనకు మరణం పైన విజయాన్ని ఇచ్చాడు. మరణపు ముళ్ళు విరిచేశాడు పునరుద్ధానము ద్వారా. మన శిక్షణ ఆయన భరించాడు. మన రక్షణ కార్యాన్ని ఆయన సమాప్తము చేశాడు. సిలువలో మనకు కూడా విజయాన్ని ఇచ్చాడు. సమాప్తమైనదనే మాట విజయ గర్జన.